మన భారత జట్టు గొప్ప ఆటగాడు టీ20 మూలస్తంభమైన రోహిత్ శర్మ ఓపెనర్గా రిటైర్ అయిపోతున్నాడని, అయితే వన్డేలకి కూడా గుడ్ బై చెప్పేస్తున్నాడన్న వార్తలు చాలా అద్భుతంగా జోరందుకున్నాయి. దానికి బలం చేకూర్చడానికి ఇంకా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మీడియా కూడా రోహిత్ శర్మ రిటైర్మెంట్ కన్ఫర్మ్ ఖరారు అన్నట్టుగానే చెప్పేసింది. కాకపోతే బీసీసీఐకి సంబంధించిన దేవజిత్ సకైక మాత్రం లేదు లేదు అదేం లేదు అన్నట్టు కొట్టిపడేశాడు. కాకపోతే ఎప్పుడైతే రోహిత్ శర్మ ఓపెనర్గా రిటైర్ అవ్వబోతున్నాడో, ఓపెనర్గా ఎవరు రాబోతున్నారు రోహిత్ శర్మ స్థానంలో అనే దానిపైన చాలా రకాల వార్తలు వినిపించాయి. నిజానికి రోహిత్ శర్మ చాలా మంది సీనియర్లతో ఆడాడు, జూనియర్లతో ఆడాడు, చాలా బచ్చా ఆటగాళ్ళతో కూడా ఆడాడు అనమాట ఓపెనర్గా. ఫర్ ఎగ్జాంపుల్ శిఖర్ ధవన్ లాంటి ఒక సూపర్ డూపర్ ఎక్స్పీరియన్స్డ్ ఆటగాడితో ఆడాడు. అలాగే కేఎల్ రాహుల్ లాంటి అద్భుతమైన యంగ్స్టర్, ఇంకా చెప్పాలి అంటే యశస్వి జైస్వాల్తో కూడా కలిసి ఆడటం జరిగింది. అయితే ఎప్పుడైతే వైభవ్ సూర్యవంశీ లేడు, రోహిత్ శర్మ లేడు అన్న విషయం మనకు స్పష్టమైందో, ఖచ్చితంగా అప్పుడు మనం ఏమనుకుంటాం, రోహిత్ శర్మ స్థానంలో అద్భుతమైన ఓపెనర్ ఎవరు అంటే అది యశస్వి జైస్వాల్. ఎందుకనంటే యశస్వి జైస్వాల్ ఓపెనర్గా రికార్డులు నెలకొల్పాడు, అసలు మామూలు రికార్డ్స్ కాదు. కాకపోతే గౌతమ్ గంభీర్ ఎప్పుడూ కూడా మీరు అనుకున్నది చేయను, నేను అనుకున్నది చేస్తాను అన్నట్టుగానే తన వైఖరి ఉంటుంది. అయితే రోహిత్ శర్మ స్థానంలో యశస్వి జైస్వాల్ని కాకుండా యశస్వి జైస్వాల్ని మెయిన్ ఆటగాడిగా పెట్టి శుభ్మన్ గిల్కి 1 డౌన్లో అవకాశం ఇచ్చి, ఇక ఇక్కడ యశస్వి జైస్వాల్తో పాటు అంటే రోహిత్ స్థానంలో ముగ్గురు కాంపిటీషన్లోకి వచ్చారు. మొదటిది అభిషేక్ శర్మ. ఈ లిస్టులో ఫస్ట్ యువ సంచలనం పంజాబీ ఆటగాడు అభిషేక్ శర్మ. లెఫ్ట్ హ్యాండ్ ఈ విధ్వంసకర ఓపెనర్ పవర్ ప్లేలో బౌలింగ్ దాడిని చాలా అద్భుతంగా ఎదుర్కోగలడు. తను టీ20లో కీలకమైన సభ్యుడిగా మారాడు. వన్డే ఫార్మాట్కి కూడా ఈ సరిగ్గా ఎంపిక కాగలడు. వన్డే అరంగేట్రం చేయలేదు, కానీ లిస్ట్ ఏ క్రికెట్లో ఇతనికి అద్భుతమైన రికార్డు ఉంది. 69 మ్యాచెస్లో 33 ఆన్ యావరేజ్లో 2200 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 100కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. సో అతనే ఇప్పుడు మంచి ఆప్షన్గా బీసీసీఐకి నిలుస్తున్నాడు. రెండోది మన చిచ్చరి పిడుగు వైభవ్. ఎందుకంటే ఐపీఎల్లో అద్భుతమైన ఆటగాడు, ఆల్రెడీ టీ20 ఫార్మేట్లోకి జాతీయ జట్టులోకి అడుగు పెట్టేశాడు. సో ఈ వండర్ కిడ్ ఇప్పుడు వన్డేల్లో కూడా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనంటే తను రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగి 16 మ్యాచ్ల్లో 237 స్ట్రైక్ రేట్తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. అయితే ఇంగ్లాండ్ జట్టులో సంపాదించుకున్నాడు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ బుడ్డోడికి రోహిత్ శర్మ రికమెండేషన్ కూడా ఉండడం జరిగిందట. సో వన్డే క్రికెట్లో ఖచ్చితంగా ఒకవేళ కనుక రోహిత్ శర్మ పక్కకి వెళ్తే మాత్రం వైభవ్ రావడం ఖాయం. అంతకు ముందే వైభవ్ ఎంట్రీ జరగచ్చు, కానీ ఓపెనర్ కానీ తన బరిలోకి దిగాలి కాబట్టి కొన్ని రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక మూడవది కర్ణాటకకు చెందిన లెఫ్ట్ హ్యాండర్ క్లాసిక్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్. ఇటీవల కాలంలో దేశవాళీ లిస్ట్ ఏ టోర్నీ అయినా విజయ్ హజారేలో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అయితే తను లిస్ట్ ఏ క్రికెట్లో చాలా అద్భుతమైన రికార్డ్స్ నెలకొల్పాడు. 42 మ్యాచ్ల్లో ఏకంగా 82 ఆన్ యావరేజ్తో 93 స్ట్రైక్ రేట్తో 2800 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పడిక్కల్ ఇప్పటికే భారత టెస్ట్ టీ20 జట్లలో ఆడాడు. అభిషేక్, వైభవ్ వంటి హిట్టర్లతో పోలిస్తే పడిక్కల్ టెక్నికల్గా పటిష్టమైన ఆటగాడు. అయితే మరి యశస్వి జైస్వాల్ అయితే కన్ఫర్మ్, కానీ మరి ఈ ముగ్గురులో మీ ఓటు ఎవరికనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.